హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ ఉద్యోగాలకి సంబంధించిన క్యాలెండర్ కానీ, అలాగే ఇతర డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి క్యాలెండర్ కానీ, సో వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ముఖ్యమైనటువంటి అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది. సో సీఎం ఆదేశాల మేరకు ఈ యొక్క అఫీషియల్ ఆర్డర్స్ అనేవి మనకి నిన్న రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రిలీజ్ అయినటువంటి యొక్క అఫీషియల్ ఆర్డర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క అఫీషియల్ ఆర్డర్స్ అనేవి నిన్న 23/5/2021 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ డైరెక్టెడ్ ప్రిపరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ సో దట్ filling up of essential direct recruitment vacancies is taken up in a planned and phased manner అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ చేసినటువంటి విధానం బట్టి ఏవైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయాల్సినటువంటి వేకెన్సీస్ని ఒక ఫేజ్డ్ మేనర్లో ఏవైతే మనకి దశల వారీగా భర్తీ చేయాలని చెప్పేసి పోలీస్ వేకెన్సీస్ కానీ ఇతర వేకెన్సీస్ కానీ దశల వారీగా భర్తీ చేయాలని చెప్పేసి సీఎం జగన్ గారు ఏవైతే చెప్పారో సో ఆయన యొక్క ఆర్డర్స్ని బేస్ చేసుకొని మనకి ఏప్రిల్ మంత్లో చీఫ్ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో హెచ్ఓడీస్ తోటి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ పోస్టులకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లకి సంబంధించిన హెడ్స్ తోటి మీటింగ్ అయితే జరిగింది. సో అది మీ అందరికీ తెలుసు. సో దీనికి సంబంధించి మనకి ఈ యొక్క మీటింగ్ని బేస్ చేసుకొని మనకి ఆ రోజు ఉగాది రోజున క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి అందరూ భావించారు. అయితే అది పోస్ట్ పోన్ చేసి మే 30th ఆర్ 31st రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకు ఒక డేట్ అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మన స్టేట్లో మొత్తం ఇక్కడ చూసుకున్నట్లయితే 22వ తేదీ నాటికి మే 22వ తేదీ నాటికి యాజ్ ఆన్ 22/5/2021 ఇన్ఫర్మేషన్ ఈజ్ రిసీవ్డ్ ఫ్రమ్ 97 హెచ్ఓడీస్ ఫర్ డిఓపిపి అండ్ ఫ్రమ్ 46 హెచ్ఓడీస్ ఫర్ ది రిక్రూట్మెంట్ క్యాలెండర్ విత్ డీటెయిల్స్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్ వేకెన్సీస్ అండ్ ప్రయారిటైజేషన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 97 హెచ్ఓడీస్ అలాగే 46 హెచ్ఓడీస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డిఓపిపికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ అలాగే అదర్ 46 హెచ్ఓడీస్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ నుంచి ఈ నెల 22వ తేదీ నాటికి ఈ పర్టికులర్ క్యాలెండర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అలాగే ప్రయారిటైజేషన్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది రిసీవ్ చేసుకోవడం జరిగింది అని చెప్పేసి మెన్షన్ చేశారు. అయితే 5th పాయింట్ చూసుకున్నట్లయితే ద ఇన్ఫర్మేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ క్యాలెండర్ విత్ డైరెక్ట్ రిక్రూట్ వేకెన్సీస్ అండ్ ప్రయారిటైజేషన్ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ హెచ్ఓడీస్ అని చెప్పేసి ఇక్కడ ఏ పర్టికులర్ హెచ్ఓడీస్ అయితే ఉన్నాయో వాటి నుంచి ఇంకా మాకు ఈ పర్టికులర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ కింద భర్తీ చేయాల్సినటువంటి యొక్క వేకెన్సీస్ కానీ వాటి యొక్క ప్రయారిటైజేషన్కి సంబంధించినటువంటి లిస్ట్ అనేది ఇంకా రిసీవ్ కాలేదు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ డిపార్ట్మెంట్స్ ఆ సెక్రటేరియట్ కింద ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అండ్ హెచ్ఓడీస్ నేమ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి నేమ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ అనేటువంటి సెక్రటేరియట్ కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ శాఖ నుంచి హెచ్ఓడి వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నుంచి ఇంకా ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది ఇంకా రాలేదు. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్కి సంబంధించి ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఎస్ఎన్టీ, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, ఫైనాన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హోమ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ అండ్ సి, లేబర్, ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, అలాగే లా డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనారిటీస్ వెల్ఫేర్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎస్డి అండ్ టీ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, WCD, AD and SC, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చర్, లెజిస్లేచర్, సెక్రటేరియట్. సో ఈ 26 సెక్రటేరియట్ కింద ఉండేటువంటి యొక్క డిపార్ట్మెంట్స్కి సంబంధించిన హెచ్ఓడీస్ నుంచి ఈ యొక్క లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఉండేటువంటి వేకెన్సీస్ అనేవి ఇంకా రాలేదు అని మెన్షన్ చేశారు. ఇక్కడ 6th పాయింట్లో మెన్షన్ చేసిన విషయం చూస్తే ఇన్ వ్యూ ఆఫ్ ది అబోవ్ ద స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ and secretaries to government are hereby informed that
The information for the purpose of the recruitment calendar for direct recruitment in respect of the above HODs is reckoned as nil అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీని అర్థం ఏంటంటే పైన ఉన్నటువంటి మెన్షన్ చేసినటువంటి యొక్క డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి దగ్గర నుంచి రావాల్సినటువంటి వేకెన్సీస్ కనుక రాకపోతే, అందకపోతే, రిసీవ్ చేసుకోకపోతే, సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ లేవు అని చెప్పేసి నిల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది, అంచనా వేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పినటువంటి డేట్ లోపు వీరు కనుక ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనకి వేకెన్సీస్ పంపిస్తే వీటితో పాటు మనకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే కన్ఫర్మ్గా మనకి ఈ యొక్క ఆర్డర్స్లో ఈ మంత్ 30th ఆర్ 31st మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు అనేటువంటి విషయం అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీస్ అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో ఇంకా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇంకా రాలేదు అని చెప్పేసి ఇక్కడ 5th పాయింట్లో అయితే మెన్షన్ చేశారు. సో ఆల్రెడీ 22/5/2021కి సంబంధించి 97 హెచ్ఓడీస్ ఫర్ డిఓపిపి అండ్ 46 హెచ్ఓడీస్ నుంచి రావాల్సినటువంటి వేకెన్సీస్ అండ్ ప్రయారిటైజేషన్కి సంబంధించిన లిస్ట్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగిందని మెన్షన్ చేశారు. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. అయితే మనకి ఈ మంత్ ఎండ్కి క్యాలెండర్ వస్తుంది అని చెప్పేసి మనమైతే ఎక్స్పెక్ట్ చేద్దాము. కరోనా ఉన్నా కూడా క్యాలెండర్ రిలీజ్ చేస్తే మీలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉంటుంది, బుక్స్ తీసి చదువుతారు. తర్వాత జాబ్స్ ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు, కొంచెం లేట్ అయినా కూడా కరోనా వల్ల. బట్ ఫస్ట్ మీకు క్యాలెండర్ రిలీజ్ చేస్తే మీకు కూడా ఒక ఉపశమనం అయితే ఉంటుంది, గవర్నమెంట్ మీద కొంత ట్రస్ట్ కూడా ఉంటుంది. సో చూద్దాం ఈ మంత్ ఎండ్కి ఈ యొక్క క్యాలెండర్ వస్తుందా లేదా అనేది చూద్దాము. సో ఈ యొక్క లిస్ట్ అనేది, ఈ యొక్క ఆర్డర్స్ అనేవి మనకి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ నుంచి రావడం జరిగింది. ఈ పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఓకే, సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.